కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రైతులకు సాగునీరు అందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల్లో నీరు లేక అడుగంటిపోయాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్రపూర్ శివార్లో నిర్మించిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుతో కాలువల ద్వారా 100 ఎకరాల్లో ఆయకట్టు సాగు అందుబాటులోకి వచ్చింది. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.05 టీఎంసీలుగా ఉంది. దీంతో గత ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి రంగనాయక సాగర్ను కాళేశ్వరం నీటితో నింపేదని రైతులు తెలిపారు. చంద్రపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇలా వాటర్ లేవు సార్, వాటర్ మొత్తమే లేవు. ఈ వాటర్ ఉన్నప్పుడు మాకు ఈ ప్రాంతం చిన్నకోడు మండలంలో కానీ చంద్రపూర్, రామంచ, మల్యాల, పెదకోడు, చిన్నకోడు, విట్లాపూర్ దాకా కూడా నీళ్ళు వాటర్ పుష్కలంగా పోయేటి వచ్చేటి. కానీ ఇప్పుడు ఈ కరువుతోని బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సాగు చేసుకోవడానికి రైతులు బాగా అవస్థపడుతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. ఇట్లా వాటర్ ఉంటే మాత్రం చాలా గడువు కట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని రంగనాయక సాగర్ మళ్ళీ ఎప్పటిలో నింపి వాటర్ వదిలితేనే రైతులు ఇంత 4 బుక్కలు తినే పరిస్థితి ఉంటుంది, లేకపోతే విధులేని పరిస్థితి అవుతుంది, ఎడారిగా మారుతుంది. ఇన్ని రోజులుగా మంచి పంటలు పండినాయి. మా చంద్రపూర్ విలేజ్లోనే పసలకు 3 కోట్ల వడ్ల మీరు కాలువపుండి ఇక్కడి నుంచి అక్కడ దాకా పెద్ద మోటార్లు పెట్టుకొని బావిలు అన్నీ ఉత్పత్తి అయినాయి, బోర్లు ఉత్పత్తి అయినాయి, వాటర్ పుష్కలంగా వాటర్ వచ్చినాయి. చాలా తిప్పలు అవుతుంది. ఇట్లా సేమ్ మొత్తం ఎడారి అయిపోయింది, ప్రాంతం మొత్తం ఎడారి అయిపోయింది. ఆ ఎడారి నింపాలంటే రంగనాయక సాగర్ నింపితేనే ఈ ప్రాంతం అంతా చిన్నకోడు మండల్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రంగనాయక సాగర్ ద్వారా చెరువులు, కుంటలు, కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందేదని చంద్రపూర్ రైతులు తెలిపారు. అయితే ఈసారి మాత్రం ప్రాజెక్టులో సాగుకు సరిపడా నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నారు పోసుకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏ విధంగా రంగనాయక సాగర్ను నీటితో నింపిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు సాగునీరు అందించాలని కోరారు. అత్తగిరి ప్రాజెక్ట్ నిండాలి, ఆడికెళ్ళి మిడ్ మహేరు, అత్తగిరి, రంగనాయక సాగర్ ఈ 3 నిండితేనే మల్లన్న సాగర్ అవి నీళ్ళు పోతాయి. అట్లా వస్తాయి. ఈ కాలువ ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ చంద్రపూర్ రంగనాయక సాగర్ నుంచి ముస్తాబాద్ దాకా ఈ కెనాల్ నది. ఈ కెనాల్ పొన్న ఇంచుమించు 100 మంది మోటార్లు పెట్టుకొని బతుకుతారు. ఇది గతంలో ఎట్లయితే కాలువలు ఇడిచిర్రో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కాలువలు అట్టే ఇవ్వాలి, అట్టే బతకాలి, రైతులు బాగుపడతారు. ఇప్పుడు అందరికి సాగు చేసుకునే టైం ఇది, జూన్ మాసం వచ్చింది. సాగు చేసుకోవడానికి కాలువలు ఇవ్వాలి, డ్యామ్లకు నీళ్ళు నింపాలి. ఇది ఉంటే నీటికి ఇది కూడా మాకు ఏంటంటే ఒక ఎగువ భాగం నుంచి నీళ్ళు వస్తే బాగుంటుంది. దిగువ భాగం నుంచే పోతున్నాయి చంద్రాపూర్కు. ఎగువ భాగం నుంచి ఒక కాలువ తీసుకుంటే మాకు కూడా ఇంకా చంద్రాపూర్ విలేజ్ 300 రైతులు పోయినాయి. 300 రైతులు కూడా నష్టపోయినారు. ఒక 1000 మంది రైతులు బతుకుతున్నారు. కాకపోతే అంటే చంద్రాపూర్కి ఎగువ భాగం నుంచి ఒక కాలువ తీసుకొని 3 కుంటలు ఏమయ్యి ఇది గొలుసుకట్ట చెరువు లెక్క. ఆ గొలుసుకట్ట చెరువులు నింపుకుంటూ వస్తే కూడా ఇంకా చాలా రైతులు బాగుపడతారన్న ఉద్దేశంతో మేము డ్యాముకు స్థలం ఇవ్వడం జరిగింది. కాకపోతే మాకు నష్టం జరిగినా కానీ కొంతమందికి మేలు జరుగుతుంది. ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వాలి, బాగుండాలి, మంచిగా. ఇద్దరు గతంలో ఎట్టిడ్చిరో నీళ్ళు టైం టు టైం సీజన్ బట్టి ఇవ్వాలి.